అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను పరుగులు పెట్టేలా చేస్తున్నాయి. ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను అందుకుంటున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 1,30,000 దగ్గరకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,28,680గా ఉంది. ఒక్కరోజే 3,000కు పైగా పెరగడంతో మార్కెట్లో గోల్డ్ డిమాండ్ పెరిగింది. ఇక వెండి ధరలకు మాత్రం హద్దు లేకుండా పోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2 లక్షల దాకా చేరడం విశేషం. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,97,100గా ఉంది. ఏడాది వ్యవధిలోనే దాదాపు 70% పెరుగుదల నమోదవడం గమనార్హం. ముఖ్యంగా 4 నెలలుగా ధర వేగంగా పెరగడంతో మదుపర్ల దృష్టి వెండిపై మరింతగా కేంద్రీకృతమైంది. త్వరలో మరిన్ని పెరుగుదలలు వచ్చే అవకాశాలుండడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా మారింది. దీనిపై మరింత సమాచారం మార్కెట్ నిపుణులు అనిల్ కుమార్ అందిస్తారు. అనిల్ కుమార్, చెప్పండి. ఏంటంటే బంగారము ఇప్పుడు ఈవెన్ ఎంసీఎక్స్ లో మార్కెట్ లో కన్నా కూడా ఎంసీఎక్స్ లో కూడా లైఫ్ టైం హై దగ్గర ఇవాళ కూడా 1,26,660 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో దీనికి ఏంటంటే దీనికి ఒక 3 నుంచి 4% జనరల్ గా మార్కెట్ లో ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు చెప్పినట్టు 1,30,000 బంగారం ప్రైస్ పెరిగిపోయింది. ఇది ఏంటంటే హిస్టారికల్లీ ఇంత ప్రైస్ మాత్రం హయ్యర్ ఎప్పుడు లేదు. దీనికి కారణాలు చాలా ఉన్నా ఒకటి ఇప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు దీపావళి మళ్ళీ ధనత్రయోదశి ఏదైతే పండుగలు టైంలో అందరూ బంగారం తీసుకోవడం ఒకటి, ప్లస్ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉండడం వల్ల ఈ రెండింటి వల్ల అడిషనల్ గా ఎక్కువగా డిమాండ్ ఇండియాలో క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు యుఎస్ డాలర్ కి ఇండియా రూపీకి మధ్యలో కన్వర్షన్ లో రూపీ ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ దగ్గర ఉంది. సో ఇవన్నీ 3-4 కారణాల వల్ల ఏంటంటే బికాజ్ మనం మొత్తం బంగారం ఎక్కువ మట్టుకు 70% కన్నా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని రకాల పరిస్థితుల వల్ల బంగారము ప్రైస్ ఎక్కువ పెరిగింది. దాంతో పాటు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ కోసమే కానివ్వండి, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ పెరుగుతుందని చెప్పి ఇప్పుడే కొనేసుకున్నాము, నాకు 2-3 సంవత్సరాల పెళ్లి ఉంది, పాపతో పెళ్లి ఉంది, ఆర్ ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు పెరుగుతాయని కొనడము చేయడం వల్ల డిమాండ్ చాలా ఎక్కువగా క్రియేట్ అయిపోయింది. సో అందుకే ఇప్పుడు బంగారం మీరు చెప్పిన 1,30,000 వరకు. అండ్ సిల్వర్ కూడా ఈ చెప్పిన కారణాలతో పాటు ఇంకొకటి అడిషనల్ గా ఏంటంటే అది ఇండస్ట్రియల్ మెటల్ కాబట్టి న్యూ ఏజ్ టెక్నాలజీ చాలా వాటిల్లో సిల్వర్ ని వాడుతూ ఉన్నారు. అండ్ బంగారం ప్రైస్ పెరగడం వల్ల సిల్వర్ ఆభరణాలు కూడా వాడడం వల్ల ఇది చాలా పెరిగిపోయింది. సిల్వర్ అయితే యాక్చువల్లీ ఎంసీఎక్స్ లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి చాలా ఎక్కువగా 15-20% హయ్యర్ దొరుకుతూ ఉంది. బయట ఎక్కువ డిమాండ్ ఉంది అండ్ ఈజీగా అవైలబుల్ కూడా లేదు. ఈ 2 కేసుల్లో కూడా 60-70% మాత్రమే అవైలబుల్ మార్కెట్ డిమాండ్ కి ప్లస్ అవైలబిలిటీకి అలా ఉండడం వల్ల ఒక రేట్లు అనేది ఒక పొంతన లేకుండా పెరిగిపోతా ఉన్నాయి అన్నమాట. సో అండ్ ఇది పెరుగుతున్నాయని చెప్పేసి ఇంకా ఎక్కువ మంది కొనడానికి వస్తా ఉన్నారు. ఇది రా సిల్వర్, రా గోల్డ్. బట్ ఇదే పరిస్థితి మీరు వెళ్ళి బంగారం షాపుల్లో కానీ చూసుకుంటే అక్కడ క్లయింట్స్ మాత్రం మామూలుగా ఈ పండుగల టైంలో ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద రేట్ పెట్టి నగలు కొన పరిస్థితి చాలా మందికి లేకుండా పోయింది. సో ఇదంతా కూడా ఇన్వెస్టర్స్ స్పెక్యులేషన్ వల్ల డ్రైవ్ అవుతున్న మార్కెట్. డిమాండ్ ఉంది బట్ వీటి వల్ల డిమాండ్ ఎక్కువ పెరిగింది. సో కొన్ని రోజుల్లో పండుగ తర్వాత కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు, గోల్డ్ ఎస్పెషల్లీ, సిల్వర్ కూడా అంతే. ఇప్పుడు మాత్రం సామాన్యులకు అందనంత ఎత్తులో మాత్రం బంగారం, వెండి ప్రైస్ మాత్రం పెరిగిపోతా ఉన్నాయి రోజు రోజుకి. ఓకే, థ్యాంక్ యూ అనిల్ కుమార్.